Hello, Namaste, Adab. Welcome to another round of KSP View. మార్నింగ్ కూలీ సినిమా చూశాను, బాగా నచ్చింది. ఇప్పుడు వార్ 2 చూశాను. ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ వార్ 2 ఫర్ మోర్ దెన్ 4.5 minutes. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఎక్కువ క్రిటిసైజ్ చేయాలి, ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఐ విల్ కీప్ ఇట్ టు ద మినిమం. అంటే అవాయిడ్ చేస్తున్నాను కాదు, కొంచెం సినిమా ఒకటి పిచ్చ లెంత్ 3 hours, ఒక 5-6 minutes ఎక్స్ట్రా ఉంటుంది. ప్లస్ వాళ్ళిద్దరి మధ్యలో చాలా మాట్లాడడం, ఇద్దరి మధ్యలో అంటే అర్థమైంది కదా, హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ చాలా ఎక్కువ మాట్లాడుతుంటారు. దెన్ ఇట్ విల్ కట్ బ్యాక్ ఇన్ టు దర్ చైల్డ్హుడ్. గాల్లో ఫైటింగ్స్, అంటే కొరియోగ్రఫీ బాగానే ఉంది, ఫైట్ కొరియోగ్రఫీ ఈజ్ వెరీ గుడ్. బట్ పదే 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 అదే వస్తూ ఉంటుంది. సినిమా అసలు రకరకాల స్టక్ మని, డావోస్ స్విట్జర్లాండ్ అంటాడు, టక్ మని ఇంకెక్కడో వెళ్ళిపోతుంటాడు, టక 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 అసలు అర్థం కాకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అటు ఇటు ఇటు ఇటు. ఫాస్ట్గా వెళ్తే మంచిదే కదా అంటే, ఎస్, దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇప్పుడు సినిమా ఎవరి కోసం తీసినట్టు? ఆడియన్స్. మెజారిటీ ఆడియన్స్ ఎలా ఉంటారు? నాలాంటి వాళ్ళు. అంటే సింపుల్గా ఉండాలి, ఎక్కువ మెదడుకు పని పెట్టొద్దు. ఇది చాలా మెదడుకు పని పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే యూ హ్యావ్ టు బి వెరీ అటెంటివ్ ఉంటే అలసిపోతాం. మామూలుగా ఎంజాయ్ చేస్తూ ఇన్వాల్వ్ అవటం వేరు, అటెంటివ్గా చూడటం వేరు. ఇది అటెంటివ్గా చూడాల్సి వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ని చూస్తే నాకు కొంచెం పాపం అనిపించింది. ఎందుకంటే ఎంత కష్టపడ్డాడంటే, ఎక్సలెంట్ యాక్టింగ్. హృతిక్ రోషన్ కూడా బాగా చేశాడు. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన నాటు టైప్ ఆఫ్ డ్యాన్స్ కూడా పెట్టారు, అది బాగానే ఉంది. బట్ కొంచెం కష్టం అండి ఇలాంటి సినిమాలు చూడడం. ఎందుకంటే మేబీ యంగ్స్టర్స్ లెస్ దెన్ 20 years లేకపోతే అలాంటి వాళ్ళు చూస్తారేమో, కానీ టూ మెనీ బ్యాక్ టు బ్యాక్ ఫైట్స్. ఐమ్ నాట్ సేయింగ్ దే ఆర్ వైలెంట్, బట్ బ్యాక్ టు బ్యాక్ ఫైట్స్, కథ ఎక్కడి నుంచో వెళ్ళిపోతుంది. ద యాక్టివిటీస్ ఆఫ్ వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఆల్రెడీ తెలుసు అందరికీ. ఎన్టీఆర్ కొంచెం నెగటివ్ షేడ్, యాంటగనిస్ట్ రోల్ కైండ్ ఆఫ్ వేస్తాడు. బట్ మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ చేశారు చివరిలో. డెఫినెట్గా మళ్ళీ వార్ 3 ఉంటుంది. సో ఇంతకీ ఏం చెప్తున్నావు అయ్యా నువ్వు? అంటే సినిమా బాగుందా బాగాలేదా అంటే, నిజంగా చెప్పాలా, నచ్చలేదు నాకు. బాగాలేదని చెప్పను కానీ నాకు నచ్చలేదు. ఒక 100 సార్లు వాచ్ వైపు చూసుకున్నాను, ఎప్పుడైపోతుంది అని చెప్పేసి. డెఫినెట్గా ఈ సినిమా కట్ చేయొచ్చు, చాలా ఎడిట్ చేసి ఇంకా కొంచెం క్లారిటీ ఆఫ్ థాట్ బాగుండి, స్క్రీన్ ప్లే బాగుంటే ఇంకా కొంచెం బాగుండేది. కంపేర్ చేయడం కాదు కానీ, ద డిఫరెన్స్ బిట్వీన్ కూలీ అండ్ వార్ 2 ఏంటంటే, కూలీలో స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, మల్టీ లేయర్ స్టోరీ, డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటారు. ఇందులో వీళ్ళిద్దరే చాలా ఎక్కువ ఉంది. హీరోస్ కదా ఉండొద్దా అంటే ఉంది, కానీ మరీ వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్స్, వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్, ఇట్ ఆల్మోస్ట్ ఓవర్ షాడోస్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ విచ్ ఈస్ ద సెక్యూరిటీ కన్సర్న్స్ ఆఫ్ ద కంట్రీ. అది ఓవర్ షాడో అయిపోయి వీళ్ళిద్దరిదే ఎక్కువ ఉంటుంది. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఐ రియలీ విష్ దట్ ఎన్టీఆర్ గెట్స్ రికగ్నిషన్ ఫ్రమ్ దిస్ మూవీ. పాన్ ఇండియా స్టార్, నో డౌట్ అబౌట్ ఇట్. డబ్బింగ్ బాగా చెప్పాడు, ఎక్సలెంట్ అండి, వెరీ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. ఎన్టీఆర్ ఈజ్ ఎన్టీఆర్. బట్ పాపం ఎన్టీఆర్ కోసం మనం 3 hours plus సినిమా చూడొచ్చా అంటే కష్టం. అండ్ వన్ మోర్, అగైన్ ఐమ్ నాట్ కంపేరింగ్. ప్రీతం ట్రైడ్ హార్డ్ ఇన్ ద, ప్రీతం అంటే మ్యూజిక్ డైరెక్టర్, అనిరుద్ స్టైల్లో కొట్టాలని చాలా ట్రై చేశాడు. కాంట్ బీట్ అనిరుద్. అండ్ పాటలు ఒకటి రెండు బాగున్నాయి, అదర్వైజ్ దెర్ ఇస్ నో రిలీఫ్ అండి ఫ్రమ్ ద మూవీ. టక అలా టైట్గా వస్తూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఒక టైంలో వాళ్ళు ఏదో ఫైట్ చేసుకొని ఇది అవుతే ఆడియన్స్లో బాగా నవ్వేశారు. నవ్వాల్సిన సందర్భం కాదుగా, నవ్వేశారు. తర్వాత మన తెలుగు సినిమాలో చాలా మనం క్రేజీగా కొన్ని చేసాం లాస్ట్ 15-20 yearsలో. రకరకాల గిమ్మిక్స్, అన్సైంటిఫిక్ నాన్ సైంటిఫిక్ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ అన్నీ, అవన్నీ చాలా తేలిపోయినాయి ఇదివరకు. అలాంటివన్నీ ఇందులో బాగా తీయడం బాగుంది. కానీ ఎంత తీసినా కూడా ఏమవుతుందంటే చిన్న గ్యాప్ వచ్చేస్తుంది. దెర్ ఇస్ నో ఎమోషన్ ఇన్ ద ఫిలిం. బేసికలీ ఎమోషన్ అండ్ కథలో సోల్ లేదు. ఈ ఎమోషన్ సోల్ లేకపోతే ఎక్కువసేపు చూడలేం కదా. బట్ స్టిల్ ఇఫ్ సంబడి లైక్స్ యాక్షన్, ఫైట్స్ ఇన్ ద ఎయిర్, కొంచెం హైటెక్ కైండ్ ఆఫ్ అ మూవీ అలా కావాలనుకుంటే 3 hours టైం ఉంటే తప్పకుండా చూడండి. ఐ డోంట్ నో ఫ్యామిలీస్, విమెన్, అంటే మళ్ళీ విమెన్ అంటే నేను ఐమ్ టాకింగ్ అబౌట్ 45+ అలా ఉంటారు కదా, ఫ్యామిలీ మూవీస్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు.
ప్రాబ్లీ వాళ్ళకు కొంచెం కష్టం అవుతుందేమో అనిపిస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, and thanks for encouraging, and see you again in the next movie, and happy Independence Day. Till my next review, signing off, KSP View.